అందరికీ నమస్తే అండి. సాక్షి టీవీలో మా ఈశ్వర్ గడు ఏం చేసినా ఇట్టే దొరికేస్తాడండి. ఇప్పుడు కొత్తగా రాత్రి ఒక డిబేట్ పెట్టాడు. పవన్ కళ్యాణ్ గారు ఎందుకు గెలవలేకపోతున్నారు, తమిళనాడులో విజయ్ గారు గెలిచారు, విజయ్ గారి గెలుపుకు కారణం జగన్మోహన్ రెడ్డి. నేను అది కూడా చూపిస్తాను వివరంగా. అయితే ఒక వ్యక్తికి టీవీకే ఐటీ వింగ్ అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి విజయ్ గారి పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీ కంట ఆంధ్రప్రదేశ్ తరఫున ఆంధ్రప్రదేశ్కి ఐటీ వింగ్ నేత అంట అతన్ని తీసుకొచ్చారు. ఎందుకే అతను ఎవరు అనుకుంటున్నారు? 2 సంవత్సరాల క్రితం వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరిన వ్యక్తి. మీకు పసుపులేటి సందీప్ రాయల్ అని చెప్పేసి ఒకసారి సెర్చ్ చేయండి యూట్యూబ్లో, చాలా వీడియోలు కనబడతాయి. గతంలో సజ్జల రామకృష్ణారెడ్డి అంటే సజ్జల రామకృష్ణారెడ్డి మనోన్ని జాయిన్ చేయించుకున్నాడు వైఎస్ఆర్సీపీ పార్టీలో. చాలా వీడియోలు, చాలా డిబేట్లు సాక్షి టీవీలో కూర్చొని ఈశ్వర్తో మళ్ళీ కూర్చొని కూడా చేశారు. అలాంటిది సడన్గా మనోడి మేల్లో ఒక కండువ వేయించి తీసుకొచ్చారు. ఒకసారి చూడండి ఏమని మాట్లాడుతున్నారు. మీరు గతంలో జనసేనలో పనిచేశారు, టీవీకే వైపు ఎందుకు వెళ్ళారు? మీరు 2 ఇద్దరు నాయకులు చూశారు. మీరు ఇటు పవన్ కళ్యాణ్ చూశారు, అటు విజయ్ ని చూశారు. మీరు 2 నాయకులు చూశారు కదా. జగన్మోహన్ రెడ్డిని కూడా చూశాడు. చూపిస్తా నాకు. ఇతని పేరు పసుపులేటి సందీప్ రాయల్. గతంలో జనసేన పార్టీ ఆఫీసులో పనిచేసేవాడు. తర్వాత బయటకు వచ్చాడు ఎన్నికల ముందే, 2 ఏళ్ల క్రిందట ఎన్నికల ముందు బయటకు వచ్చాడు. బయటకు వచ్చి ఒకసారి ఫోటోలు ఎందుకు డైరెక్ట్గా మీరు యూట్యూబ్లో కొట్టినా సరే వచ్చేస్తుంది. వీళ్ళ డ్రామాలు కాకపోతే, వీళ్ళు మీ పిచ్చి కాకపోతే ఎవరిని మోసం చేద్దాం అనుకుంటున్నారు? ఇదిగో నిన్న పెట్టారు కదా డిబేట్. ఆ డిబేట్కి సంబంధించి టీవీకే విజయ్ ప్రభంజనం వెనక వైఎస్ జగన్ మహేశ్వర్ గారి ఫోటో. ఇదిగో పసుపులేటి సందీప్ అనే వ్యక్తి మాట్లాడిన వీడియోలు. ఇగో వెనకాతల మా నమ్మకం నువ్వే జగన్ అని చెప్పేసి అని చూసావా? పవన్ కళ్యాణ్ మంచి మోసగాడు, వైసీపీ లీడర్ పసుపులేటి సందీప్ రాయల్. బాగా గుర్తుపెట్టుకోండి. ఇదిగో ఆయన తల్లి ఎవరో పసుపులేటి సందీప్ అనే వ్యక్తి అమ్మగారు అన్నమాట. ఒక తల్లిగా చెప్తున్నా జనసేనలో నా కొడుకును వాడుకొని వదిలేశారు. పవన్ కళ్యాణ్ బండారం బట్టబయలు చేసిన పసుపులేటి సందీప్ తల్లి. ఇదిగో నువ్వెంత నీ బతికెంత, వైసీపీ కండువా మీద వేసుకొని పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తున్నాడు. ఎవరో ఇదే పసుపులేటి సందీప్ అనే వ్యక్తి. ఇంకా ఉన్నాయి, బోల్తున్నాయి ఇంకా. ఇదిగో నేను అందుకే వైసీపీలో చేరా, సందీప్ రాయల్ సంచలనం, వైసీపీ కండువా వేసుకొని. ఇంకా ఉన్నాయి, అప్పుడే అయిపోలేదు. పవన్ కళ్యాణ్ పచ్చి మోసగాడు. ఎలా మోసం చేశాడంటే ఇక మన సాక్షిలో పెట్టిన వీడియోనే డైరెక్ట్గా. ఇదిగో సజ్జల రామకృష్ణారెడ్డి కనబడుతున్నాడు ఇక్కడ. సజ్జల రామకృష్ణారెడ్డి పసుపులేటి సందీప్ రాయల్ గారి తల్లి. ఓకే, సాక్షిలో మన సాక్షిలో వేసింది. ఏమని వేశారు ఇక్కడ? జనసేన లీడర్ పసుపులేటి సందీప్ రాయల్ జాయినెడ్ టు వైఎస్ఆర్సీపీ. ఎవరు ఆహ్వానించారు? సజ్జల రామకృష్ణారెడ్డి. ఎప్పుడు? 2 సంవత్సరాల కిందట. ఇవాళ సడన్గా రాత్రి ఏదో రకంగా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించాలంటే ఏదో ఒక పిచ్చి ప్రయత్నం చేయాలి కాబట్టి ఆడి మెల్లో టీవీకే పార్టీకి అనువేసి ఐటీ వింగ్ నేత. ఇటు మన రాష్ట్రంలో కూడా ఐటీ వింగ్ ఉందేటి. ఏది? విజయ్ గారి పార్టీకి సంబంధించి. ఎవరిని పిచ్చోళ్ళు చేద్దాం అనుకుంటున్నారో, ఎవరిని గొర్రెలు చేద్దాం అనుకుంటున్నారో నేను అందుకే చాలా సందర్భాల్లో చెప్తా. వైఎస్ఆర్సీపీ పార్టీ కేవలం కొంతమంది కోసమే పనిచేస్తుంది. వాళ్ళు నమ్మితే సరిపోద్ది. వాళ్ళ కార్యకర్తలు ఉంటారు గొర్రెల మంద, ఆ మంద నమ్మితే సరిపోద్ది. ఎవరు నమ్మ అవసరం లేదు, వాళ్ళకే కావాలి, ఇంకా వాళ్ళ కోసమే. ఇంకా కనీసం బుర్ర వాడండి, పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేయమాకండి. ఇలాంటి ప్రయత్నాలు చేస్తే దొరికేరు అడ్డంగా కాదండి. విమర్శ చెయ్యొచ్చు, సరే పోనీ తమిళనాడులో విజయ్ గారు గెలిచారు, పవన్ కళ్యాణ్ గారు గెలవలేదనే కదా మీ వాదన. పోనీ అలాగే అనుకుందాం. సింహం సింగులు ఇదే కదా మీ వాదన. పోనీ అలాగే అనుకుందాం, కొంత తప్పేమన్నట్లేదు కదా. ఇప్పుడు ఆ లెక్కెత్తే చిన్న లాజిక్ అండి. మీరు మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు ఈ లైట్తో పెద్ద ఇబ్బంది అయిపోయింది. ఈ పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయారు, గెలవలేదు, అక్కడ విజయ్ గారు సింగిల్గా గెలిచారని చెప్పేసి మాట్లాడే మీరు మరి 2024లో జగన్మోహన్ రెడ్డి సింగిల్గా పోటీ చేసి 11 స్థానాలకి ఎందుకు పరిమితం అయిపోయాడండి? ఆ లెక్కను మీరు ఏమని కామెంట్ చేయాలి? జగన్మోహన్ రెడ్డి కంటే విజయ్ బెటర్ అని చెప్పేసి అని కామెంట్ చేయాలి మీరు, అంతే కదా. సరే మీరు అలాగే ఏడుతారు, మీరు పొత్తెట్టుకున్నారు అది ఇది అని చెప్పేసి ఇంకా అలాగే నడుస్తూనే ఉంటాయి, కామన్గా జరిగేది అది. నేను మొన్నటి దాకా ఈవీఎంలు అన్నారు, వాళ్ళు తేలిపోయిందా? ఈవీఎంలు లేవు, గడిది గుడ్డు లేదు.
ప్రజలు ఎవరికి ఓటు వేయాలనుకుంటే వాళ్ళకి వేస్తారు. క్లియర్ కదా. ఒకవేళ అదే నిజమైతే కనుక మీరు ఏడుతున్నట్టు ఈవీఎంలో ఇంకోటి అయితే నిజమైతే కనుక తమిళనాడులో బీజేపీ రావాలి కదా, రాలేదు కదా, వచ్చిందా? ఇంకా అది పక్కన పెట్టేశారు. మొన్నటిదాకా పరకాల ప్రభాకర్ని లేపారు. ఈ ఎన్నికల ఫలితాల ముందు వరకు కూడా పరకాల ప్రభాకర్ని మామూలుగా లేపలా. ఆయన పెద్ద మీద పెద్ద ఛాలెంజ్లు చేసేసారు, పెద్ద డిబేట్లు పెట్టేశారు. ఈ రిజల్ట్ చూసిన తర్వాత ఎక్కడోళ్ళు అక్కడ ఆగిపోయారు. ఇంకెవడో ఈవీఎం అనే మాట ఎవడో కూడా ఎత్తట్లా, తేలిపోయిందిగా. ఒకవేళ అదే వాస్తవం అయితే కనుక తమిళనాడులో రావాలి కదా, కేరళలో రావాలి కదా, మరి దానికి సమాధానం ఎవడో చెప్పడే. ఈ ఎన్నికల ముందు వరకు పరకాల ప్రభాకర్ మామూలుగా మనం మాట్లాడేది నేను చూశాను. అయ్యో ఈయన కూడా మేధావేలే అని చెప్పేసి అనుకున్నాను. పిచ్చి లాజిక్లని చెప్పుకుంటూ వచ్చాడు ఆయన. ఏడుపు లేపండి, పనికొచ్చే అంశాలపైన డిబేట్లు పెట్టండి. మనం తమిళనాడు రాజకీయాలతో పోల్చేసో లేదంటే అక్కడ విజయ్ గారికి వెళ్తే ఆయన క్రెడిట్ని మీ ఖాతాలో వేసుకునే ప్రయత్నాలు చేయమాకండి. ఇది పిచ్చితనం. ఇది అక్కడ నవ్వుకుంటున్నారు, ఆ తమిళనాడులో మిమ్మల్ని చూసి జోకర్ల కింద నవ్వుకుంటున్నారు. ఇడేటరా బాబు, నిజంగా నేను తమిళనాడులో కొంతమంది తెలిసిన వాళ్ళకి ఫోన్ చేశా. అంటే మన తెలుగు వాళ్ళే, తమిళనాడు కాదు, తెలుగు వాళ్ళకి ఫోన్ చేసి అది ఏంటి ఎలా అంటున్నారు అసలు అంటే వాళ్ళు ఎప్పటి నుంచో తమిళనాడులో స్థిరపడిపోయి ఉన్న వ్యక్తులు. అది ఏంటంటే ఇక్కడ విజయ్ గారు గెలిస్తే మా జగన్మోహన్ రెడ్డికి లీడ్ తీసుకుంటారంటే ఆ మాట ఇక్కడికి వచ్చి చెప్తూ కొడతారు. ఎక్కడ జగన్మోహన్ రెడ్డి, ఎక్కడ విజయ్ గారు? వాళ్ళకని పిచ్చికని పెట్టిందా అసలు? ఇలాంటి మాట ఇంకా చాలా మాటలు మాట చెప్తే బాగోదు. జగన్మోహన్ రెడ్డి వెనకాతలు ఉన్నాడనో, జగన్మోహన్ రెడ్డి ట్రెండ్ ఫాలో అయ్యాడనో. మన ఆంధ్రప్రదేశ్లో ఏమైపోయింది జగన్మోహన్ రెడ్డి ట్రెండో, జగన్మోహన్ రెడ్డి ఫోటో ఏమైపోయిందండి? ఎందుకు గెలవలేకపోయాడు? మనం పోటీ చేస్తే మనకి ఇక్కడ 11 వచ్చింది. మన బతికి 11 వచ్చిన మన బట్ట పక్క రాష్ట్రాల్లో ఓన్లీ జగన్మోహన్ రెడ్డి ఫోటో చూపించేస్తే ఏది ఈ 11 మొనగాడు ఫోటో చూపిస్తేనట అక్కడ విజయ్ గారు గెలిచేసారట. ఈ యొక్క లాజిక్లో అర్థం కావట్లా. సరే, ఈ లాజిక్లెస్ మాటలు మాట్లాడడం తగ్గించేస్తే బాగుంటుందండి. జనాలు పిచ్చోళ్ళు అనుకుంటారు. ఇది మేము ఇంతకుముందు చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చాం. జగన్మోహన్ రెడ్డికి క్రెడిట్ చోరీ అని చెప్పేసి పిచ్చి ఉందని చెప్పేసాను. ఏదైనా రాష్ట్రానికి ఏదైనా ఒక పరిశ్రమ వచ్చిందంటే ముందు ఏం చెప్తాడండి? ముందు వ్యతిరేకిస్తారు, అవినీతి అంటారు, అక్రమం అంటారు, రకరకాలుగా విమర్శలు చేస్తారు, కోర్టుల్లో కేసులు వేస్తారు, ఏదో రకంగా అడ్డుకునే ప్రయత్నాలు చేస్తారు. ఏదైనా సరే, ఏం జరిగినా సరే మన రాష్ట్రానికి ఆ పరిశ్రమ వచ్చిన తర్వాత మరి ప్లేట్ మార్చేస్తారా? అది మా వాళ్ళే వచ్చిందని చెప్పేసి క్రెడిట్ దొబ్బేసే ప్రయత్నాలు చేస్తారా? మీకు ఒకసారి ఒక వీడియో చూపిస్తా చూడండి. ఇక్కడ ఇదిగో, ఇది మా గుడివాళ్ళ, ఇది మా గుడివాళ్ళ, ఇది గుడివాడలోనే తమిళనాడులో విజయ్ గెలిస్తే జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు, వైసీపీ నాయకులు నడి రోడ్డు మీద కేక్ కట్ చేస్తున్నారు. ఇది ఊళ్ళో పెళ్ళికి కుక్కలాడేవాడు కాదండి. మీరు ఏ పార్టీకి మద్దతు ఇచ్చారండి ఎన్నికల్లో? తమిళనాడు ఎన్నికల్లో మీరు ఏ పార్టీకి మద్దతు ఇచ్చారు? డిఎంకే పార్టీకి. మన రోజా వెళ్ళి ప్రచారం కూడా చేసింది. ఆ వీడియోలోనే రోజా అఫీషియల్ ఆ పేజీలో వచ్చినాయి, బయట ఏమీ రాలా, ఎవడో ఇచ్చేయలే. పైగా నిన్న మొన్న నేను జర్నలిస్ట్ అయితే వీడియో చూశాను. అది బాబా ఆడతో అలా ట్రోల్ చేస్తారా? ఆవిడ గురించి ఎంత ఎక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదండి. ఆవిడ డిఎంకే పార్టీకి స్టాలిన్ గారి తరఫున ప్రచారం చేయడానికి వెళ్ళారు. ప్రచారం చేశారు, ఆవిడ చేశారు కాబట్టి చేశారని చెప్తున్నాం. ఈ ఐరన్లకు కానీ లేదంటే ఇంకోటని ప్రచారం మొదలుపెట్టింది ఎవరండి? ఆవిడే. ఆవిడ మొదలు పెట్టిందే తిరిగి ఆవిడకి ఇచ్చేస్తున్నాం అంతే. ఇందులో స్పెషల్గా కొత్తగా మేమేం ఆపాదించట్లేదు, మేమేం ట్రోల్ చేయట్లేదు. ఆవిడే మొదలు పెట్టింది ఇవన్నీ. చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఎక్కిరించడం, వ్యంగ్యంగా మాట్లాడడం, ఐరన్ నెగ్గనో ఇంకోటనో మాట్లాడడం, ఇవన్నీ స్టార్ట్ చేసింది ఎవరండి? ఆ మహాతల్లే. ఆవిడదే ఆవిడకి తిరిగి ఇచ్చేసాం అంతే. అదలు పెద్ద ఇదేమీ లేదు. ఇదిగో చూడండి ఇక్కడ. పిచ్చాను వీళ్ళకి, నిజంగా పిచ్చే వీళ్ళకి. అక్కడ విజయ్ గెలవాలంట, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి నాయకత్వం వర్తిల్లాలంట. మీ పిచ్చితనం తగలట. ఇది ఎర్ర అంటారు, ఇది పిచ్చి అంటారు. జగన్మోహన్ రెడ్డికే కాదు, ఎంటైర్ పార్టీ మొత్తానికి పిచ్చి ఉంది. పిచ్చోళ్ళనే నాయకుల కింద ఎన్నుకున్నారేమో అని డౌట్ వస్తుంది. నాయకులు పిచ్చోళ్ళే, కార్యకర్తలు పిచ్చోళ్ళే. పోనీ ఎలా పోయారు అక్కడికి? పోనీ 100 మంది 1000 మంది నాయకులు వెళ్ళి విజయ్ గారిని కలవంటే
మా వాళ్ళే మీరు గెలిచారంటే నేను లేకపోతే మీరు గెలవకపోతారని చెప్పేసి ఒకసారి అని చూడండి అక్కడికి వెళ్ళి అక్కడే ఎడంగా చెప్పు తీసుకుని కొట్టేస్తాడు ఆ మాట మనం మాట్లాడితే అవునా మీరే మాట్లాడుతున్నారా ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోవడానికి విజయ్ గారు ఇష్టపడలేదని మరి అలాంటి వ్యక్తి గెలిస్తే మీరు ఎలా ఆమోదించేసుకుంటున్నారండి చాలామంది మాట్లాడుతున్నారు మాకు కొన్ని అరకోట్లు వేసుకొని ఫుల్ కోట్లు వేసుకొని చాలామంది మాట్లాడుతున్నారు మీ అజ్ఞానానికి నవ్వుకోవాలో లేదంటే ఏడవాలో లేదంటే మీలాంటి వ్యక్తులు మీడియాలో కనబడుతున్నారని చెప్పేసి అని బాధపడాలో మాకు అర్థం కావట్లా మన రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడుకుంటే గొప్పే ఇక్కడ అంశాలపై చర్చించుకుంటే గొప్పే అదే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళట్లేదంటే ప్రజా సమస్యల మీద అసెంబ్లీలో మాట్లాడట్లేదు కనీసం వెళ్ళమనంటే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళాలా ఎందుకు వెళ్ళాలండి వెళ్ళాల్సిన అవసరం ఉందండి అని చెప్పేసి వితండ లాజిక్లు లేదంటే వితండ వాదనం చేయడం మానేయండి ఇవన్నీ చెప్పుకుంటా పోతే ఇంకా చాలా ఉన్నాయి దయచేసి ఈ క్రెడిట్ చోరీ వ్యవహారం ఇక్కడితో ఆపిస్తే బాగుంటుంది